ప్రైజ్ ద లార్డ్. చాలామంది మనుషుల ప్రేమ కోసం ఎగబడుతూ దేవుని ప్రేమకు దూరం అవుతూ ఉంటారు. ఒకసారి గుర్తించుకో, ఎవరు వచ్చారు నువ్వు పడిపోయినప్పుడు, ఎవరు వచ్చారు నువ్వు మంచం మీద రోగంతో పడి ఉన్నప్పుడు, ఎవరు వచ్చారు నీ జీవితంలో నీవు నష్టపోయినప్పుడు, దేవుడే కదా నిన్ను నీ యొక్క దీనస్థితి నుంచి నేను లేపింది. దేవుడే నీతో ఉండి నడిపిస్తున్నప్పుడు నువ్వెందుకు మనుషుల వెనకాల పరిగెడుతున్నావు? అన్నీ బాగుంటేనే అందరు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు డబ్బుతో మంచి హోదాలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. అదే నువ్వు డబ్బుతో నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఏదో చూస్తున్నప్పుడు నీ ముఖం కూడా ఎవరు చూడడానికి ఇష్టపడరు, నీతో ఎవరు ఉండరు. అలాంటిది మనుషుల యొక్క ప్రేమ ఈ లోకంలో. అలాంటి ప్రేమ కోసమా శాశ్వతంగా ప్రేమిస్తున్న దేవుని ప్రేమకు నువ్వు దూరం అవుతున్నావు. దేవుని యొక్క కార్యాన్ని జీవితంలో జరగాలి అంటే ఆయన ప్రేమను నీవు గుర్తించాలి. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు మాత్రమే మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఈ లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు, దేవుని యొక్క ప్రేమే శాశ్వతమైనది. కాబట్టి మనుషులు ప్రేమించడం కంటే దేవుని ప్రేమించడం ఎంతో ప్రశస్తమైనదని నువ్వు గుర్తించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.